హాయ్ అండి. అందరికీ నమస్తే. మై డెవిల్ రావణ్ పార్ట్ 10. తన రూమ్ నుండి బయటకు వచ్చిన అతీదు వైభవ్కి, చంద్రశేఖర్ గారికి ఎన్నిసార్లు కాల్ చేసినా కనెక్ట్ కాకపోవడంతో అతనికి అప్పటి వరకు ఉన్న అసహనం, చిరాకు ఇంకాస్త పెరిగిపోయింది. ఆ చిరాకుతోనే బయట గార్డెన్ లో మొక్కల దగ్గర శుభ్రం చేస్తున్న పని మనిషిని ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడా అని అడిగేసరికి వాళ్ళంతా గుడికి వెళ్లారు బాబు అని ఆమె చెప్పడంతో ఆలోచనలో పడ్డాడు అతను. కానీ అతీత్కి అంతలోనే జర్నీ వల్ల అలసటగా అనిపించడం, పైగా నైట్ నిద్ర లేకపోవడంతో మనసు ఇంకేదో ఆశిస్తూ ఉన్నా ఆ ఆశను అక్కడే తొక్కేసి వెంటనే తన రూమ్ కి వెళ్లి డోర్ వేసుకుని బెడ్ మీద కూలబడ్డాడు. కానీ ఎంతకీ నిద్ర పట్టక అది పగలు అన్న విషయం కూడా పక్కన పెట్టేసి తన కబోర్డ్ల నుండి బాటిల్ తీసుకుని దాన్ని ఖాళీ చేస్తూ ఎప్పట్లాగానే వింధ్యాన్ని కలవరిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. వైశాలి గారి మాటలకి షాక్ అయిన ప్రేమ కొద్ది క్షణాలకి తేరుకుని ఆవిడ ఏదో చొరవగా అలా అనుంటారు అనుకుని చిన్న చిరునవ్వు నవ్వి అప్పటికే వాళ్ళ గుడికి వచ్చి చాలాసేపు అవుతూ ఉండడంతో మేము వెళ్ళొస్తామా ఆంటీ అంటూ వర్ష చేతుల్లో ఉన్న అన్విని మళ్ళీ తన గుండెలకు హత్తుకుని తనివి తీరా పాపను ముద్దాడి రేపు స్కూల్లో కలుద్దాం బంగారం అని వాళ్ళ దగ్గర నుండి సెలవు తీసుకుంది ప్రేమ. ఇక ఆమె వెనకాలే వర్ష. ప్రేమ వర్షాలు అలా వెళ్ళగానే వీళ్ళు కూడా గుడి దగ్గర పని ముగించుకుని తిరిగి ఇంటికి బయలుదేరారు. దారిలో ఉదయాన్నే నిద్ర లేవటం వలన చిన్ని అన్వి నిద్రపోయేసరికి డ్రైవ్ చేస్తున్న వైభవ్ వెనుకున్న తల్లితో ఏంటమ్మా ఒక్కసారిగా ప్రేమ గారితో అలా అనేసావేంటి అని అడిగాడు వైభవ్. అదే ప్రశ్న చంద్రశేఖర్ గారు కూడా అడగాలి అని ఎదురు చూస్తూ ఉండడంతో భార్య సమాధానం కోసం వెనక్కి తిరిగాడు. కొడుకు ప్రశ్నకు వైశాలి గారు నవ్వుతూ తన ఒడిలో ఉన్న మనవరాలి తల నిమురుతూ అన్వి అమ్మ అమ్మ అంటుంటే ఎలాంటి అమ్మాయిని అమ్మగా భావిస్తుందోనని మనసులో ఏదో మూలన భయం ఉండేది చిన్న. కానీ ఈ రోజు ప్రేమను కలిశాక నా భయాలన్నీ పటాపంచలయ్యాయి. నిజంగానే అమ్మనే అమ్మ అనుకుంటుంది. ఏ ఆడదైనా తన నుండి రాని బిడ్డను తన బిడ్డగా ఒప్పుకోవటం చాలా కష్టం. అది కొందరికి మాత్రమే సాధ్యం. పైగా అలాంటి అలాంటి ప్రేమ పంచడం అంతకంటే కష్టమైన పని. ఆ గుణం నాకు ప్రేమలో కనిపించింది. చూశారు కదా, అన్వి నీకు కూతురైతే నేను నీకు అత్తనవుతాను అంటే తన చూపులో భయం కానీ, స్వార్థం కానీ, కోపం కానీ కనిపించలేదు. ఆ టైంలో కూడా అన్వి కోసమే ప్రేమ మనసు ఆరాటపడింది. అసలైన స్వచ్ఛమైన తల్లి బిడ్డల బంధం ఈ ఇద్దరిది. ఇక కోరి విడదీయాలి అనుకున్నా వీళ్ళని విడదీయడం కష్టం చిన్న. నాకు బలమైన నమ్మకం కుదిరింది చిన్న. ప్రేమ అన్వికి తల్లిగానే కాదు, మన పెద్దోడికి మంచి అర్ధాంగిగా కూడా అవుతుంది అని అన్నారు. ఆవిడ మాటలకి వైభవ్ కంగారుగా ఒక్కసారిగా బ్రేక్ వేయటంతో వైశాలి గారు తన ఒడిలో ఉన్న అన్వికి ఇబ్బంది కలగకుండా ఒడిసి పట్టుకుని ఏమైంది చిన్న అని అడిగారు కోపంగా. వైభవ్ తల్లి కోపాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఏం మాట్లాడుతున్నావమ్మా, మనం అన్వి గురించి ఆలోచిస్తున్నాం, బాగానే ఉంది. కానీ అన్నయ్య వింధ్య వదిని మర్చిపోయి ప్రేమ గారితో పెళ్లికి ఒప్పుకుంటాడు అని ఎలా అనుకుంటున్నావు? అది అసలు జరిగే పనేనా? అన్నయ్య ఇప్పటికే వదిని మర్చిపోతేనే కదా అసలు అలవాటే లేని మద్యానికి బానిసగా మారి ఆ మొత్తులోనే వదిని వెతుక్కుంటూ ఉన్నాడు. ఎప్పుడూ అల్లరి చేస్తూ అందరినీ ఆట పట్టిస్తూ సరదాగా ఉండే అన్నయ్య ఇప్పుడు ఇంత మొండిగా అయిపోయాడు అంటే దానికి కారణం అన్నయ్యకి వదిన దూరం అవటమే కదా. మరి మనం అన్వి గురించి స్వార్థంగా ఆలోచించి ప్రేమ గారితో అన్నయ్యకి ఇష్టం లేకుండా పెళ్లి చెయ్యాలి అనుకుంటే మన వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది కదమ్మా అంటాడు వైభవ్. నిజానికి వైభవ్ మనసులో కూడా ప్రేమ అతిథుల పెళ్లి జరిగితే తన అన్న జీవితం బాగుపడితే చూడాలి అని కాసేపటి క్రితం వరకు చాలానే అనుకున్నాడు మనసులో. కానీ వైభవ్ గుడి నుండి బయటకు వస్తూ ఉండగా అతిథి పియ్యే ఏదో ఫైల్ విషయంపై వైభవ్ కి కాల్ చేయటంతో తన అన్న అప్పటికప్పుడు గొడవ చేసి మరీ మీటింగ్ అరేంజ్ చేయించి వెళ్లిన పని పూర్తి చేసుకుని ఇంటికి కూడా చేరిపోయాడు అని తెలుసుకున్నాడు. అతిథ్ ఉన్న పలంగా అలా ఎందుకు చేశాడో వైభవ్ కి అర్థమయ్యింది. వింధ్య గుర్తుకు రావటం వల్లనే అక్కడ క్షణం కూడా ఉండలేకపోయాడు అని అర్థమయ్యింది. అందుకే అతనిలో అప్పటి వరకు ఉన్న ఆ చిన్ని ఆశ కూడా ప్రాణం పోసుకోకముందే చచ్చిపోయింది వైభవ్ లో. అందుకే మనసుకి కష్టంగా ఉన్నా తన మాటలకి తన తల్లిదండ్రులు బాధపడతారు అని తెలిసినా వాళ్ళు మర్చిపోతున్న వాస్తవాన్ని వాళ్ళకి గుర్తు చేసే ప్రయత్నం చేశాడు వైభవ్.
కానీ వైభవ్ మాటలకి వైశాలి చిన్న చిరునవ్వుతో, నువ్వు అన్నది నిజమే చిన్న. పెద్దాడు వింధ్యను మనసులో పెట్టుకుని ఇంకో అమ్మాయికి తన భార్య స్థానం ఇవ్వటం అసలు జరిగే పనే కాదు. కానీ జరిగిపోయింది తలుచుకుంటూ వాడు ముందున్న వాడి భవిష్యత్తుని, వాడు కూతురు భవిష్యత్తుని కూడా వాడికి తెలియకుండానే వాడే పాడు చేస్తున్నాడు. ఇక ఇది ఇలానే కొనసాగితే ఈ పసిది ఎవరి ప్రేమ అనురాగాలకు నోచుకోకుండా పోతుందిరా చిన్న. అందుకే ఇదే వాడిలో మార్పుని తీసుకొస్తుంది. దానికి కావలసిన తల్లి ప్రేమను ఇది వెతుక్కున్నట్టే తల్లిని కూడా ఇదే తన జీవితంలోకి తెచ్చుకుంటుంది. చూస్తూ ఉండండి. కానీ ఒక్క విషయం చిన్న, నేను ప్రేమ విషయంలో పెద్దాడి గురించి అన్వి గురించి స్వార్థంగానే ఆలోచిస్తున్న విషయం నిజమే. కానీ ప్రేమ జీవితం నాశనం కావాలని నేను కోరుకోవట్లేదురా. తను బాగుండాలి, తన ఇష్ట ప్రకారమే ఇదంతా జరగాలి అన్నారు బాధతో వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ. తల్లి మాటల్లో నిజం ఉండడంతో వైభవ్ అసలు ఇంకేం మాట్లాడలేకపోయాడు. మౌనంగా కార్ స్టార్ట్ చేసి ఇంటి దారి పట్టించాడు. వైశాలి గారి మాటలకి చంద్రశేఖర్ గారు ఫ్రంట్ మిర్రర్ నుండి భార్య ఒడిలో హాయిగా నిద్రపోతున్న మనవరాలిని చూస్తూ ఉండిపోయారు. ఇక ఇంటికి చేరుకున్న ప్రేమ తులసి గారికి టిఫిన్ పెట్టి తను కూడా తినేసి గుడిలో వైశాలి గారి మాటలు తన మనసుని ఇంకేదో సంకేతాన్ని ఇస్తూ ఉంటే వాటి గురించి ఆలోచిస్తూ ఇంటి వెనక వైపు పెరట్లో కూర్చుండిపోతుంది. కానీ అంతలోనే తులసి గారిని ఒకసారి చెకప్ కి హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాలని గుర్తొచ్చి హాస్పిటల్ కి కాల్ చేస్తే మధ్యాహ్నానికి అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు. దాంతో ప్రేమ వంట పూర్తి చేసి తులసి గారికి భోజనం పెట్టి తనకు ఆకలిగా అనిపించకపోవడంతో హాస్పిటల్ నుండి తిరిగి వచ్చాక చూద్దాంలే అని అవన్నీ తీసుకుని హాస్పిటల్ కి బయలుదేరింది ప్రేమ. ఇంటికి చేరుకోగానే అందరు మనసులు చెదిరిపోవటం. ఎవరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. కానీ వైశాలి గారు అన్వికి తినిపించి కాసేపు నిద్రపో బంగారు తల్లి అంటూ చంద్రశేఖర్ గారి చేతికి ఇవ్వటంతో ఆయన మనవరాళ్ళని తీసుకుని తన రూమ్ కి వెళ్ళిపోయారు. అప్పటికే పని మనిషి ద్వారా అదే తిరిగి వచ్చాడు అని తెలియడంతో ఆ క్షణం కొడుకు ఏ పరిస్థితిలో ఉంటాడో తెలిసిన మనసు ఒప్పుకోక అతీత్ రూమ్ లోకి వెళ్లి అతను తాగి పడడం చూసి బాధపడుతూ బయటకు వచ్చేశారు. ఇంకా వైశాలి గారు ఆ బాధలోనే ఏడుస్తూ దేవుడు మందిరం ముందు నిలబడి, ఇంకా ఎన్నాళ్ళు నా కొడుకు ఇలానే బాధపడుతూ గడిపేస్తాడు స్వామి అంటూ గుండెలు అలిసేలా ఏడుస్తూ అక్కడే స్పృహ తప్పి పడిపోయారు ఆవిడ. పాపం అప్పటికే వైభవ్ ఆఫీస్కి వెళ్ళిపోతే చంద్రశేఖర్ గారు కూడా మనవరాలితో నిద్రపోయారు. పని మనిషి కూడా టైంకి ఇంట్లో లేకపోవడంతో ఆవిడ్ని ఈ టైంలో ఎవరూ గమనించలేదు కూడా. అలా మధ్యాహ్నం లంచ్ టైం అయ్యేసరికి ముందుగా మేల్కొన్న అన్వి నానమ్మ అంటూ నిద్ర కళ్ళతో లేచి రూమ్ నుండి బయటకు వచ్చేసరికి అక్కడ నేలపై పడుకున్న వైశాలి గారిని చూడగానే అంత చిన్నపిల్ల అయినా సరే కంగారుగా ఆవిడ దగ్గరకు చేరి నానమ్మ నానమ్మ నీకేమయ్యింది, కళ్ళు తెరుగు నానమ్మ అని ఏడుస్తూ తన చిన్ని చిన్ని చేతులతో ఆవిడ చెంపల్ని తడుతూ ఉంది. కానీ ఆవిడ కొంచెం కూడా కదలడం లేదు. దాంతో ఆవిడకి ఏమైందో అని భయపడుతూనే ఇంకా నిద్రలో ఉన్న చంద్రశేఖర్ గారి భుజం తడుతూ తాతయ్య నానమ్మ అంటూ వెక్కుతూ చెప్పేసరికి చంద్రశేఖర్ గారు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇక కంగారుగా బయటికి వచ్చి చూశారు. భార్యను అలా నేల మీద నిర్జీవంగా పడి ఉండడం చూడగానే ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయ్యింది ఆయనకి. వెంటనే ఆవిడని చేరి ఆమె చెంపలు తట్టి కొద్దిగా నీళ్లు చిలకరించి ఆమెను స్పృహలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. గాని ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉండేసరికి కంగారుగా డ్రైవర్ని పిలిచి అతని సహాయంతో ఆమెను హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. హాస్పిటల్ కి చేరుకోగానే ఆమెకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడంతో వెంటనే వైభవ్ కి కాల్ చేసి విషయం చెప్పారు. ఆయన తల్లికి అలా అయిందని తెలియగానే ఆఫీస్ నుండి ఆగ మేఘాల మీద హాస్పిటల్ కి బయలుదేరాడు వైభవ్. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.